దానం నాగేందర్ పార్టీ ఫిరాయించడంపై మరోసారి స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. స్పీకర్ దానం నాగేందర్ను డిస్క్వాలిఫై చేయాలని, లేకుంటే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. పార్టీ ఫిరాయించడం అంటే నియోజకవర్గ ప్రజలను మోసం చేసినట్లే అన్నారు. పంటలు ఎండుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 1 ఎకరాకు కూడా ఎండలేదన్నారు కౌశిక్ రెడ్డి. గౌరవ స్పీకర్ గారు, దయచేసి మీకు దండం పెట్టి కోరుతా ఉన్నాను. ఇవాళ మీరు చరిత్రలో నిలబడతారు, ఆలోచన చేయండి. ఇవాళ మీరు నిర్ణయం తీసుకొని దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేస్తే ఇలా ఉట్టి తెలంగాణనే కాదు, యావత్ భారతదేశంలోనే మీ చరిత్రలో నిలబడిపోతారు. ఎందుకంటే పార్టీలు ఫిరాయింపులు చేస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. ఇలా ఒక్కటే ఆలోచన చేయండి. ఇలా తన మీద యాక్షన్ తీసుకుంటే ఇలా ప్రజాస్వామ్యాన్ని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఒక బీఫామ్ మీద ఇచ్చి మనం కాంటెస్ట్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా మీ క్యాండిడేచర్తో పాటు పార్టీ బీఫామ్, ఆ పార్టీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ఉంటారని జనాలు కూడా అవన్నీ ఆలోచించుకొని ఓటేస్తే ఆ నియోజకవర్గంలో ప్రజల్ని, మా పార్టీ కేసీఆర్ గారితో పాటు నియోజకవర్గంలో ఉన్న ప్రజల్ని కూడా మీరు మోసం చేసిన వారు అవుతారు. కాబట్టి మీరు గౌరవ స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందని కోరుకుంటా ఉన్నాను. దయచేసి దీని మీద వెంటనే స్పందించాలని మా పార్టీ పక్షాన మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు యాక్షన్ తీసుకుంటారని కూడా మేము మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా నేను గౌరవ స్పీకర్ గారు కూడా కోరేది ఏంటంటే, ఎట్లా ఇది మేము మళ్ళీ మీకు ఇస్తాము, దీంతో పాటు రిజిస్టర్డ్ పోస్ట్ చేస్తాము, మీకు ఈమెయిల్ కూడా పంపిస్తాము. కానీ కనీసం వాడికి పోయినప్పుడు మేము 4 ఎమ్మెల్యేలు పోయినాం. ఎమ్మెల్యేలు పోయినప్పుడు